విక్రమార్క మహారాజు కథ మనందరికీ తెలిసిందే కదా. ఆ బేతాళుడిని పట్టుకోవాలనే ఆయన చేసే ప్రయత్నం. ఊహించుకోండి, దట్టమైన చీకటి రాత్రి, గాలికూడా భయంతో గుసగుసలాడుతోంది. చుట్టూ నిశ్శబ్దం, భయంకరమైన వాతావరణం. అలాంటి సమయంలో విక్రమార్కుడు చెట్టుపై వేలాడుతున్న ఆ శవాన్ని తన భుజంపై వేసుకున్నాడు. అంతలోనే అందులోంచొక స్వరం వినిపించింది. ఆ శవంలోంచి బేతాళుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ రాజా, నీ పట్టుదలను మెచ్చుకోవాల్సిందే. కాని నీ తెలివికి అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. నేను చెప్పబోయే కథను జాగ్రత్తగా విని నా చిక్కుముడిని విప్పు అంటూ విక్రమార్కుడికి ఒక చిక్కు ప్రశ్న విసిరాడు. ఆ ముగ్గురిలో ఆమెను నిజంగా పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? అసలు ఈ చిక్కుముడి ఎక్కడ మొదలైంది? దానికి కారణం ఒక విషాదకరమైన పాముకాటు. ఒకే ఒక్క సంఘటన ఒక ప్రాణాన్ని తీసి ఒక పెద్ద ధర్మసంకటాన్ని సృష్టించింది. ఆ కథేంటో చూద్దాం. ఈ కథకి కేంద్రం ఒక అందమైన యువతి. ఆమెను ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు యువకులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. ప్రతి ఒక్కరూ ఆమెనే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కాని విధి వాళ్ల ప్రేమకథలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది. అందరూ అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక దారుణం జరిగింది. వాళ్లాశలన్నింటిమీదా నీళ్లు చల్లుతూ అడవిలో నడుస్తున్న ఆమెను ఒక విషసర్పం కాటేసింది. పాపం, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చూశారా, ఈ ఒక్క మరణమే బేతాళుడడిగే ఆ చిక్కు ప్రశ్నకు కారణమైంది. ఆమె చనిపోయిందని తెలిసాక ఆ ముగ్గురు ప్రేమికులు ఏం చేశారు? వాళ్లు ఎలా స్పందించారు? వాళ్లు చేసిన పనులు మామూలువి కావు. అవి వాళ్ల ప్రేమకు, వాళ్ల భక్తికి అద్దం పడతాయి. అందుకే ఈ కథ ఇంత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు చూడండి, వాళ్లు ముగ్గురూ మూడు రకాలుగా స్పందించారు. మొదటి వ్యక్తి ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ దుఃఖంలోనే తన ప్రాణాన్ని కూడా వదిలేశాడు. ఇక రెండో వ్యక్తి ఆమె శరీరాన్ని అక్కడే వదిలేయకుండా, ఏ క్రూరమృగాలు దాడి చేయకుండా రాత్రిపగలు కాపలా కాశాడు. మరి మూడో వ్యక్తి ఏం చేశాడంటే, అతనొక యోగి. తన దగ్గరున్న మంత్రశక్తులతో ఒక అద్భుతమే చేశాడు. చనిపోయిన ఆమెను మళ్లీ బ్రతికించాడు. ఆమె బ్రతికింది సరే, కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ప్రాణమిచ్చినవాడినా, శరీరాన్ని కాపాడినవాడినా, లేక తిరిగి ప్రాణం పోసినవాడినా? చూశారా, ఎంత కష్టమైన ప్రశ్న! ఇదే ప్రశ్నను బేతాళుడు విక్రమార్కుడు ముందు పెట్టాడు. అతని తెలివికి ఇది పెద్ద పరీక్ష. సమాధానం చెప్పమని అడగటమే కాదు, బేతాళుడు విక్రమార్కుణ్ణి బెదిరించాడు కూడా. ఓ రాజా, నీకు సమాధానం తెలుసని నాకు తెలుసు. నువ్వు నోరు విప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. ఇప్పుడు విక్రమార్కుడు పరిస్థితేంటి? మాట్లాడితేనేమో బేతాళుడు ఎగిరిపోతాడో, మాట్లాడకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఏం చెయ్యాలి? అప్పుడు విక్రమార్కుడు తన తెలివితేటలతో ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ప్రాణత్యాగం చేసినవాడు, కాపాడినవాడు ఇద్దరూ గొప్పవారే, అందులో సందేహం లేదు. కాని ప్రాణం పోసినవాడే ఆమెకు అసలైన భర్త. ఎందుకంటే జీవితాన్ని తిరిగి ఇవ్వటమనేది సృష్టికర్త చేసే పని. అది ఒక తండ్రి పాత్రలాంటిది. మిగతా ఇద్దరివి ప్రేమకు నిదర్శనాలే, కాని ప్రాణదానం అన్నిటికన్నా గొప్పది అని తేల్చి చెప్పాడు. విక్రమార్కుడు సరైన సమాధానమైతే చెప్పాడు కాని అలా చెప్పడమే అతనికొక సమస్యగా మారింది. ఎందుకంటే అతను తన మౌనాన్ని వీడాడు. బేతాళుడికి కావలసింది కూడా అదే కదా. విక్రమార్కుడు మాట్లాడటం ముగించాడో లేదో, బేతాళుడు ఒక పెద్ద నవ్వు నవ్వాడు. రాజా, మళ్ళీ నా వలలో పడ్డావు, నువ్వు మాట్లాడేశావు అంటూ చటుక్కున విక్రమార్కుడి భుజంపైనుంచి ఎగిరిపోయి మళ్లీ అదే చెట్టు మీదకు చేరిపోయాడు. చూశారా, విక్రమార్కుడి తెలివే అతన్ని ఓడించింది. సరే, బేతాళుడు మరోసారి తప్పించుకున్నాడు. విక్రమార్కుడు మళ్లీ వెనక్కి వెళ్లాలి. కాని ఒక్క క్షణం ఆగండి, అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. ఒకవేళ ఈ చిక్క ప్రశ్న, ఈ కథ అంతా మన దృష్టిని మళ్లించడానికైతే, దీని వెనుక ఇంకేదైనా పెద్ద ప్రమాదం దాగి ఉంటే? ఇప్పుడు కొన్ని అసలైన ప్రశ్నలు మన ముందుకొస్తున్నాయి. ఇంతకీ విక్రమార్కుడిని ఈ కష్టమైన పనిమీదుకు పంపిన ఆ తాంత్రికుడు ఎవరు? ఎందుకలా పంపాడు? బేతాళుడిని పట్టుకురావడంలో అతని అసలు ఉద్దేశ్యమేమై ఉంటుంది? అతని వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? ఈ ప్రశ్నలు కథలో ఇంకో కొత్త భయంకరమైన కోణాన్ని పరిచయం చేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఒకవేళ ఈ బేతాళుడి కథంతా ఒక పన్నాగమైతే విక్రమార్కుడి ప్రాణాలకు ఆ తాంత్రికుడి నుంచి నిజంగానే ప్రమాదం పొంచి ఉందా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం, ఆ తాంత్రికుడి అసలు స్వరూపమేంటో, విక్రమార్కుణ్ణి ఎలాంటి ప్రమాదం చుట్టుముట్టిందో తెలుసుకోవాలంటే మా తరువాతి విశ్లేషణ వరకు వేచి చూడాల్సిందే.